ఈరోజు మరి తెలంగాణలో రాగద్వేషాలకు అదేవిధంగా రాగద్వేషాలకు అతీతంగా మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? మరి నేను రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా పన్నులు కడుతున్నా. రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టడం కోసం, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా, లక్షలాది కోట్లాది రూపాయల రెవెన్యూ ఇచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. A1 గా కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వంటి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ. మరి గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేసును కూడా నిర్వహించడం జరిగింది. ఈ ముచ్చట దేనికి అంటారా? ఇగో గిందుకు కార్ రేసింగ్ కేసులో రామన్న అరెస్ట్ పక్కా అంటాండ్రిగా. అంతేగా సార్. ఎందుకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇవాళ నార్సింగి పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యమంత్రి గారిని మీద కూడా కేసు పెట్టాలని చెప్పేసి ఫిర్యాదులో పొందుపరిచి ఇవాళ సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?